గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందంటే అంతగా ఏమీ లేదు గాయస్. అండ్ తెలిసిన స్టోరీ అండ్ యాక్టింగ్ బాగుంది. అండ్ ఫుల్గా తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మూవీ స్టోరీ అయితే ఏపీలో బొబ్బిలి సత్య అంటే శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. తన కొడుకు అలాగే మంత్రి కూడా అయినటువంటి బొబ్బిలి మోపిదేవి అంటే ఎస్ఏ సూర్య ఎప్పటి నుంచో ఆ సీఎం కుర్చీపై కన్నుంటుంది. అదే టైంలో కలెక్టర్ రామ్ నందన్ అంటే రామ్ చరణ్ వస్తాడు. తనకి అండ్ మోపిదేవికి వీళ్ళిద్దరికీ ఒక ఈగో క్యాష్ జరుగుతుంది. అండ్ అదేంటనేది మూవీలో చూసి తెలుసుకోండి. ఈ మూవీ అయితే సాలిడ్ నేరేషన్ ఉంది గాయస్. స్టోరీ ఏమి కొత్తదేం కాదు. ఆల్రెడీ మన తెలుగు హీరోలోనే సాయిధరమ్ తేజ్ తీసిన రిపబ్లిక్ డే జస్ట్ కొన్ని సీన్స్తో ఈ మూవీని తీశారు. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్లో 10-15 నిమిషాలు స్లోగా ఉంటుంది. అండ్ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ కూడా కొంచెం బాగా తీసుంటే బాగుండేది. అండ్ జరగండి సాంగ్స్ విజువల్ విఎఫ్ఎక్స్ అంతగా ఏమీ బాగోవు. అండ్ ఆ సాంగ్కి తమన్ ఎస్ఏ సూర్య చాలా హైప్ ఇచ్చారు, కానీ ఆ రేంజ్లో ఏమీ లేదు. ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అక్కడక్కడ లైట్గా రొటీన్ అనిపించవచ్చు. ఇంకా శంకర్ మార్క్ స్టైలిష్గా యాక్షన్ టేకింగ్ కూడా సినిమాలో మిస్ అయినట్టు అనిపించింది. ఈ సినిమాలో దిల్ రాజు ఖర్చు పెట్టిన బడ్జెట్ అంతా కనిపిస్తుంది. అయితే విఎఫ్ఎక్స్లో ఇంకా బెటర్గా చేయాల్సి ఉంది. జరగండి సాంగ్ థియేటర్లో మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది. మిగతా అన్ని సాంగ్స్ మాత్రం శంకర్ స్టాండ్కు తగ్గ వేరే లెవెల్లో క్రేజ్ థాట్స్లో ఉన్నాయి. తమన్పై చాలామందికి డౌట్ ఉండొచ్చు, కానీ డెఫినెట్గా శంకర్ స్టాండ్కి తగ్గట్టు ఇచ్చాడు. ఎలివేషన్ స్కోర్ ఒకటే కాకుండా అండ్ ఎమోషనల్ బీట్ అయితే మాత్రం సినిమాలో బాగా తీశాడు. అండ్ ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్గా అండ్ విజువల్స్తో చాలా బాగున్నాయి. అండ్ నానా హైరానా సాంగ్ లేదు, అండ్ అది కూడా ఉండుంటే బాగుండేది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే డెఫినెట్గా తన కెరియర్లో నిలిచిపోయే మరో ఐకానిక్ పర్ఫార్మెన్స్ను చేశాడు. రంగస్థలంలో ఒక చిట్టుబాబు ఇప్పుడు గేమ్ చేంజర్లో ఒక అప్పన్నగా చెప్పాల్సింది. అప్పన్న క్యారెక్టర్లో అమాయకత్వం, ఆ క్యారెక్టర్ కోసం తను చూపించిన డెడికేషన్కి యాడ్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇక రామ్నగర్ క్యారెక్టర్లో కూడా స్టైలిష్గా యంగ్ లుక్స్లో కూడా చరణ్ మార్క్ కనబడ్డది. అండ్ తన వేరియేషన్స్ కూడా అదిరిపోయాయి. మిగతా క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి. అండ్ ఎస్సీ సూర్య కూడా తన మార్క్ని చూపించాడు. అండ్ మిగతా వాళ్ళందరూ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కియారా అద్వానీ కూడా తన గ్లామర్తో బాగా చేసింది. అండ్ ఓవరాల్గా ఈ గేమ్ చేంజర్ ఒక అన్ప్రెడిక్టబుల్ సాలిడ్ ఎమోషన్తో సాగే పొలిటికల్ డ్రామా. తన కెరియర్లో మరోసారి రామ్ చరణ్ యాక్టింగ్తో బాగా చేశాడు. అండ్ ఖచ్చితంగా చిట్టుబాబు తర్వాత అప్పన్నగా గుర్తుండిపోతాడు. ఆ క్యారెక్టర్లో ఇంకా కొన్ని సీన్స్ ఎక్కువగా పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే రొటీన్ స్టోరీ అయిన మూవీ మాత్రం లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. ఒక కమర్షియల్ మూవీలా ఉంది. శంకర్ గారి మూవీ స్టోరీస్ బాగుంటాయని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అండ్ అలా కాదు, ఒక కమర్షియల్ మూవీ అయినా పర్లేదు, ఈ మూవీలో వచ్చిన హైప్స్ అవి ఏమీ పట్టుకోకుండా ఒక నార్మల్గా చూస్తే మాత్రం ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఆల్రెడీ తెలిసిన స్టోరీ అయినా లాస్ట్ వరకు ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. ఈ మూవీ అయితే మాత్రం వన్ టైం వాచ్ చేయొచ్చు. అండ్ ఫ్యామిలీతో కలిసి చూడండి. అండ్ నా ఫీలింగ్ అయితే ఇది గాయస్. మీ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.